ఇచ్చిన ఈ గ్రామ ప్రజల పెద్దలకు ఉద్యమాభివందనాలు. అందులో ముఖ్యంగా మా మల్లన్న రైతు సంఘం, చీమల నర్సన్న ఆలియాస్ జోగన్న, ఆత్రం సంగీత అన్నలకు అక్కలకు ఉద్యమాభివందనాలు. వెనకట పేదవాని ఇంటి మీద బలిసిన కొడుకులు, ఊరి మీద ఉండే దొరలు, భూస్వాములు అన్నవాడు అక్కను అమ్మను లేకుంటే భూమిని గుంజుకుంటే తిరుగుబాటు చేస్తే వాణ్ణి నక్సలైట్ అన్నారు. ఈరోజు సహజ సంపదను దోచుకుంటున్న ఆ దొంగలకు వ్యతిరేకంగా అక్కడ ఆదివాసులు లేకుంటే గిరిజనులు పేదల గురించి వాళ్ళకి నాగరికత నేర్పించి ఇది మీ హక్కురా, ఇది రాజ్యాంగంలో ఉన్నదిరా అని వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళను మళ్ళీ నక్సలైట్లని, వాళ్ళను దేశద్రోహులుగా అంటున్నారు. ఎవడంటున్నాడు? ఈ దేశాన్ని ఏలుతున్న ఈ దగులు బాజులతోటి బలిసిన కొడుకులు ఆ రోజు ఏదో మాదిరిగానైతే ఊర్లల్లో దొరలు ఉండేనో అలాంటి దొరలే ఇవాళ ఆ బలిసిన రాజకీయ నాయకులు వెనక బలిసిన ఆ పెట్టుబడిదారులు ఉన్నారు కనుకనే ఇవాళ మన పిల్లలను మనమే చంపుకునే తట్టగా ఏ పోలీస్ అధికారులు అన్న వాళ్ళు అన్నారో యూనిఫామ్ వేసుకున్నాడు వాడు ఎన్ఐ కావచ్చు, వీడు పెద్ద చదువు చదివిన చదువులు ఎందు గురించిరా అంటే దొరల కింద బానిసగా బతికేదానికి అన్నట్టుగా బానిస ఆ పెట్టుబడిదారుల కింద చేస్తున్న గులాంగిరి అని ఈ మిలిటరీలని నేను హెచ్చరిస్తున్న ఈ వేదిక నుంచి దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున. ఖనిజ సంపద అయిపోయింది, ఇక మరి రాజకీయంగా ఊర్ల మీద కూడా పడాలని ఇలా దేవుని పేరు మీద మతం పేరు మీద ఈ గుండాయిజం అన్నది కొనసాగుతుంది. మరి ఈ గుండాయిజాన్ని ఖతం చేయాలంటే రాజకీయంగా వాడిని బొందబెట్టేదానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మతం ఉన్మాద పైన బీజేపీ సర్కార్ 100 సంవత్సరాలలో వారి యొక్క ఎడెన్ ఎజెండానే ఈ దేశం మీద ఆధిపత్యం నడిపేయడం. రాజ్యాంగం సాక్షిగా, ఏ రాజ్యాంగం అయితే భారతదేశ రాజ్యాంగం లిఖితంగా ఎంత పెద్దదైతే ఉందో దాన్ని బొందబెట్టి మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ ప్రకటించిన మేరకు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. వారికి గులాంగిరి చేస్తున్నదే ప్రజల ద్వారా జీతాలు తీసుకున్న అధికారులు, వాళ్ళు పోలీసు అధికారులు కావచ్చు, మిలిటరీ కావచ్చు. నయా పైసా జీతం లేకుండా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎవరినైతే దేశభక్తులు అంటున్నారో ఉరి కంబాని కూడా ముద్దాడుతూ ఉరి కంబానికి వారు ఆహుతి ఇచ్చి నా ఉద్యమాన్ని మీరు నడిపినరా అని ఏ పిలుపునిచ్చిపోయారో ఆ పిలుపు మేరకే అక్కడక్కడ ఊర్లలో భగత్ సింగ్ బొమ్మలు పెట్టుకున్నారు. మేము సైతం మా భారతదేశ స్వాతంత్రం కానీ ఇలా నయా పైసా జీతం లేకుండా నిజమైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తులు లెక్క ఇంకో ఈ అన్నలు పోరాటం చేస్తున్నారు. నయా పైసా జీతం లేకుండా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ దేశ విముక్తి కొరకు బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆయుధం పట్టుకున్నారు. ఎందు గురించి ఆయుధం పట్టుకున్నారంటే ఒక పొలంలో పని చేసేవారు కర్ర పట్టుకొని పోతాడు. పొలం పండించేది దున్నినాక నీళ్లు పెడితే పంట వస్తుంది నాటేస్తే. కానీ అక్కడ విష సర్పాలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. దానికని కర్ర పట్టుకొని వీటిని చంపేదానికని ఓరు ఆ జంతువులు వస్తే, పాములు గిన వస్తే దూరం చేసేదానికి. అట్లనే మా అన్నలు కూడా పట్టుకున్నారు ఆ ఆదివాసుల గురించి. ఈ ఆయుధాన్ని పట్టుకుంటేనన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎవరైతే బహుళ జాతి కంపెనీల కింద గులాంగిరి చేస్తూ మిమ్మల్ని భయపట్టించడానికి ఆయుధాలు పట్టుకొని యూనిఫామ్ వేసుకొని వస్తున్నారో వారికి మేము కూడా తక్కువ లేము, మేము కూడా మీకున్నాము ఈ నిజమైన దేశభక్తులుగా అన్నట్టుగా వీళ్ళు జబ్బకేసుకొని పోతున్నారు. కానీ నయా పైసా జీతం లేని వాళ్ళు వీళ్ళ త్యాగాన్ని మనం మర్చిపోయినట్టయితే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు కూడా త్యాగం చేయలేరు అన్నట్టుగానే భావించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా కానీ ఏ ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయో ఆ ఎన్కౌంటర్లను